హల్లెలూయా. ఇది నా వాక్యము. యోం దెబిరి 30వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం 5వ వచనం. ఆత్మను మీకు అనుగ్రహించి. హల్లెలూయా. అది ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ. దేవుడు తన ఆత్మను మీకు అనుగ్రహించి. ఆత్మను ఎందుకండి అనుగ్రహించడం అంటే, ఫస్ట్ దేవుడు మాట్లాడిన మాట, ఆదరణకర్తను నేను మీ యొద్దకు పంపుచున్నాను. ఆదరణకర్త ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ఎందుకు ఆదరించబడాలి? నువ్వు శ్రమల్లో ఉన్నావు కాబట్టి. ఏసీ రూముల్లో కూర్చొని చక్కగా కావాల్సినంత ఆహారం తింటూ శరీరం నిండా ఆరోగ్యం ఉన్నవాడికి ఆదరణ అక్కల. ఎండలో మగ్గిపోతూ తినడానికి సరైన ఆహారం లేక శరీరంలో అనారోగ్యం ఉన్నప్పుడు, ఎక్కడ నా సమస్యకి పరిష్కారం, ఎక్కడ నేను నెమ్మది పొందుకుంటాను అని వెతుకులాడతారు. అలాంటి వారికి ఆదరణ అవసరం. ఆదరణ అన్నది మనుషుల దగ్గర అది దొరకదు, కానీ దేవుడే తన ఆత్మను మీ యొద్దకు పంపినప్పుడు ఆదరణ కర్త. కర్త అంటే ఉండేది అనే అర్థము. ఆదరణ ఉండే వ్యక్తి, ఆదరణ ఉండే ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. ఆ ఆత్మ మీకు అనుగ్రహించబడినప్పుడు నీ హృదయంలో, మనుష్య హృదయంలో, శారీరమైన హృదయంలో ఒక ప్రశ్న వస్తుంది. ఆత్మ మీకుంది కాబట్టి, ఆత్మను మీకు ఇచ్చాడు కాబట్టి వెంటనే ఈ ప్రశ్నకి ఈ ఆత్మ సమాధానం చెప్తుంది. ఏంటి? దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు తన బిడ్డలను విడువడు, ఎడబాయుడు, కనురెప్ప పాటైనను ఆయన విడువడు, కంటి పాప వలె కాస్తాడు. తల్లి మరచిన, తండ్రి విడచిన ఆయన విడిచిపెట్టడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనివాడు ఆయనే. నేను ఉన్నాను, నేను చూచుకుంటాను, నేను నీకు సహాయము చేయువాడను, భూమి ఆకాశంలను సృజించిన యెహోవాను అని ఆదరణకర్త దేవుని గురించి మాట్లాడతాడు. ఎప్పుడైతే దేవుని గురించి మాట్లాడతాడో ఈ ప్రశ్నలన్నీ ఆగిపోతుంటాయి. ఇదిగో ఇప్పుడు ఎలాగా, ఇదిగో గంట పోతే ఎలాగా, రేపు ఎలాగా, పిల్లలు ఎలాగా, భర్త ఎలాగా, భార్య ఎలాగా, కుటుంబం ఎలాగా, అయ్యో నాకు పలానాది లేదే, నాకు పలానాది ఉంటే బాగుండు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో మనిషి జీవితం ఆతల కోతలం అయిపోతూ ఉంటుంటుంది. తిండి లేకపోతే లేదని బాధ. పోనీ ఒకవేళ ఉన్నదనుకోండి, ఇది మళ్ళా రాత్రికి ఎలాగా, మళ్ళా పొద్దున్నలాగా, మధ్యాహ్నం ఎలాగా, రాత్రికి, ఇలా ఆలోచిస్తూ తింటున్న ఆహారాన్ని కూడా ప్రశ్నలతో నింపుకొని తినేస్తే వాళ్ళు ఉంటారు. ఆదరణకర్త ఆత్మను అనుగ్రహించాడు దేవుడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనే స్వరం నువ్వు కనిపెట్టగలగాలి. ఇది ఎలాగంటే వాక్యము చదివినప్పుడు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈ వాక్యమును నిరంతరం చదవడం అవ్వదు కాబట్టి వాక్యము చదివేసిన వాక్యాన్ని నెమర వేసుకుంటూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దాన్ని నీ పరిస్థితులకి అనుకూలంగా దేవుడు త్రిప్పి నీ పరిస్థితుల్లోంచి ఎలా బయటికి రావాలో దాన్ని వివరిస్తూ ఉంటాడు. ఆ వాక్యమే నీతో మాట్లాడుతుంది. నువ్వు వాక్యం మాట్లాడతావు, వాక్యం నీతో మాట్లాడుతుంది. అప్పుడు ఆదరించబడతావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.